యేసేపు తనకు కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, కానీ యేసేపు తన గుర్తింపు ఏంటో తనకు తెలుసు. అక్కడున్నటువంటి ఒక నపుంసకుడు వచ్చి అంటాడు, ఈ విగ్రహాలు మొక్కాయి అంటాడు. సార్ మేము మొక్కకూడదు, ఇంకా మోయమంటే 4-5 కుండాలు నీళ్లు మోస్తాను, కానీ మీ విగ్రహాన్ని నేను మొక్కను సార్, దయచేసి ఏమనుకోకండి. ఇంకొక ఎక్స్ట్రా గంట పని చేయమంటే చేస్తా, కానీ విగ్రహారాధన నేను చేయలేను. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకు చేయవురా? మా తండ్రి, మా తాతల దేవుడు, మా పితరుల దేవుడు, మాకొక దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయనకి తప్ప ఎవరి ముందు కూడా నా తల వంచే పరిస్థితి రాదు సార్. అది వచ్చిందంటే నేను చచ్చిన దాంతో సమానం సార్. హల్లెలూయా. ఇది రోషంగా దేవుడి కోసం బ్రతకడం అంటే. ఇది ఉందా నీకు? కాంప్రమైజింగ్ లైఫ్. ఎందుకు అంటే నీ ఐడెంటిటీ నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఫేస్బుక్నో, యూట్యూబ్నో, లేకపోతే ఏదైనా వీడియోని పైకి లేపుతా ఉంటావు ఫోన్లో. అది వచ్చినప్పుడు నీకు అర్థమైంది, నీకు చెప్తుంది, మనసాకి చెప్తుంది, నువ్వు దేవుడు నమ్మిన బిడ్డవరా రే, జాగ్రత్త, నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా పదిలంగా ఉండాలి అని చెప్తే మనం ఏం చేస్తాం? ఏం పర్లేదులే, ఎవడు చూస్తున్నాడు. ప్రియులారా, 10 మందిలో ఉన్నప్పుడు మనం అందరం పరిశుద్ధులమే. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అదే నువ్వు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అదే నువ్వు. ఆ జీవితం నీకుందా? అక్కడ భయపడ్డం మొదలు పెట్టావంటే దేవుడు దేశం యొక్క ఉన్నత శిఖరం మీద నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, దేవుడు ఎన్ని కోరికలు పెట్టుకున్నాడో. వివేకము కలిగి దేవుణ్ణి వెతికివాడు కలడేమో. దిమాక్కున్నట్టు ఎవడైనా సరే. కీర్తన 53:2 చెప్పిన మాట వినండి. వివేకము కలిగి దేవుని ఎత్తుకువారు కలరేమోనని ఆకాశం నుంచి యెహోవా నరులను పరిశీలిస్తున్నాడు. ఒక్క నీతిమంతుడు ఉంటే వాణ్ణి బట్టి ఆ దేశాన్ని, వాణ్ణి బట్టి ఆ పట్టణాన్ని, వాణ్ణి బట్టి ఆ కుటుంబాన్ని, వాణ్ణి బట్టి ఆ సంఘాన్ని కాపాడడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సంఘం, మా దేవునికి స్తోత్రం కలుగును గాక.